కామన్వెల్త్, ఐక్యరాజ్య సమావేశాల్లో పాల్గొనే అరుదైన అవకాశం తనకు దక్కడం పట్ల రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కామన్వెల్త్ సమావేశాల్లో భారతదేశంలో మహిళా సాధికారిక గురించి, అలాగే ఐక్యరాజ్యం సమావేశాలు లలో అణుశక్తి భారతదేశాభివృద్ధికి ఎలా ఉపయోగపడుతుంది అనే మాట్లాడినట్లు చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా బీహార్ రాష్ట్రంకి ముందుకు వెళుతుందని నమ్మడం వల్లే బీజేపీ కూటమికి ప్రజలు పట్టం కట్టారన్నారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ అభివృద్ధికి 270 కోట్లు మంజూరు చేయించారని, అనపర్తి, కొవ్వూరు రైల్వే స్టేషన్లలో పలు రైళ్లను నిలిపేలా రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్తో మాట్లాడి ఒప్పించారని, గౌతమి లైబ్రరీ అభివృద్ధికి ఢిల్లీలోని సంబంధిత అధికారులతో మాట్లాడి 80 లక్షలు మంజూరు చేయించారని వివరించారు. పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి వారితో కలిసి ఈ నెల 27, 28 తేదీల్లో వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్తో కలుస్తానన్నారు. మొంథా తుపాను కారణంగా నష్టపోయిన వరి, మినుము రైతులకు జరిగిన నష్టం గురించి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లానన్నారు. రంగుమారిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్పై లైట్లు వెలగకపోవడంపై స్పందిస్తూ ఈ విషయాన్ని ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లినట్లు పురంధేశ్వరి చెప్పారు. గోదావరి పుష్కరాలకు సంబంధించి డిపిఆర్ సిద్ధం చేయాల్సి ఉందని, అన్ని శాఖల అధికారులతో కలిసి దీన్ని రూపొందిస్తామన్నారు. పుష్కరాలకు ప్రజల ఆమోదంతోనే రోడ్ల విస్తరణ జరుపుతామన్నారు. గోదావరి పుష్కరాల నిర్వహణ బడ్జెట్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయన్నారు. రాజమహేంద్రవరంలో మద్యం సిండికేట్ గురించి స్పందిస్తూ ఇది కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అంశం కాదని పురంధేశ్వరి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం నగరానికి చెందిన కిరాణా వర్తకుడు, జంతు ప్రేమికుడు శైలేంద్రకుమార్ జైన్ అలియాస్ పింటూ జైన్ తెల్లవారుజామున ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మూగజీవాల పట్ల ఎనలేని ప్రేమ కనపరిచే పింటూ జైన్ గత 5 ఏళ్లుగా స్నేహితులతో కలిసి యానిమల్ ప్రొటెక్షన్ ఫోర్స్ గ్రూపును ఏర్పాటు చేసి సంచార ఆవులకు సేవలందించారు. వేసవిలో మూగజీవాలు, పక్షులు నీటి కోసం అల్లాడిపోకూడదని జైన్ సేవాసమితి ఆధ్వర్యంలో నీళ్ల కుండీలను పంపిణీ చేశారు. పింటూ జైన్ మృతికి సంతాపంగా జైన్ కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షాపులను మూసివేశారు. పింటూ జైన్ మృతి తీరని లోటని ఎస్వి జనరల్ మార్కెట్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు నందెపు శ్రీనివాస్, మద్దాల రవి, జంతు ప్రేమికులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని 39వ నంబర్ చౌక ధరల దుకాణంలో రికార్డుల్లో కన్నా 360 కిలోల బియ్యం అదనంగా ఉన్నట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్. కృష్ణనాయక్ గుర్తించి డీలర్పై 6A కేసు నమోదు చేశారు. నిన్న ఆయన ఈ దుకాణాన్ని ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. తనిఖీల సందర్భంగా సంబంధిత దుకాణంలో స్టాక్ అందుబాటు, పంపిణీ రిజిస్టర్లు, ఆన్లైన్ రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా దుకాణంలో మొత్తం సరుకులను జప్తు చేశారు. రాజానగరం, రాజమహేంద్రవరం రూరల్, అనపర్తి నియోజకవర్గాలకు కేంద్రీకృత విద్యుత్ సేవలు అందించేందుకు దివాన్ చెరువులో 3 కోట్ల వ్యయంతో రూరల్ విద్యుత్ డివిజన్ కార్యాలయాన్ని నిర్మించనున్నట్లు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వెల్లడించారు. వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న రాజమహేంద్రవరం రూరల్ డివిజన్ ఆఫీస్, సబ్ డివిజన్ ఆఫీస్, రూరల్ ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ లను వినియోగదారుల సౌకర్యార్థం దివాన్ చెరువుకు తరలిస్తారని పేర్కొన్నారు.